రేపటి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి ప్రగతి భవన్లో కేసీఆర్తో పాటు కేటీఆర్ను కూడా కలిశారు. నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్లకు ముఖ్యమంత్రి ఫోన్ కాల్ చేశారు. రేపు ఉదయం 11:30కు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపటి తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్న వారికి ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి ఫోన్ కాల్స్ వెళ్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఇప్పటికి ఎవరెవరికి పిలుపు వచ్చింది, ఎవరెవరు సీఎం ఆఫీస్కి వచ్చారంట? రేపు 11:30కు 9 మంది రాజ్భవన్లో కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేపు ప్రమాణ స్వీకారం చేయబోయే వాళ్ళందరికీ అధికారికంగా సమాచారం వెళ్ళింది. కొంతమందికి ఫోన్లో సమాచారం సీఎంఓ నుంచి అందజేశారు. కొంతమంది నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వారికి ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు 9 మందికి అధికారికంగా సమాచారం వెళ్ళింది. ఇందులో ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వరు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ నలుగురు నేరుగా ముఖ్యమంత్రిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆ నలుగురు కూడా రేపు ప్రమాణ స్వీకారానికి రావాలని ముఖ్యమంత్రి వాళ్ళకి ఆహ్వానం చెప్పారు. కుటుంబ సభ్యులతో రావాలని సూచించారు. కొద్దిసేపటి క్రితమే మిగిలిన 5గురికి ఫోన్లు వచ్చినాయి. అందులో నల్గొండ జిల్లా నుంచి జగదీష్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నుంచి ఇంద్రకరణ్ రెడ్డి, అలాగే మహబూబ్ నగర్ జిల్లా నుంచి నిరంజన్ రెడ్డి, అలాగే శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. కరీంనగర్ జిల్లా నుంచి కొప్పులీశ్వర్ మార్నింగ్ కలిశారు. ఇప్పుడు లేటెస్ట్గా రంగారెడ్డి జిల్లా నుంచి మల్లారెడ్డికి ఫోన్ వచ్చింది. మల్లారెడ్డి కూడా ఉదయం ప్రగతి భవన్కి వచ్చి మల్లారెడ్డి సీఎంను కేటీఆర్ను కలిశారు. కొద్దిసేపటి క్రితమే ఆయనకు ఫోన్ వచ్చింది. ఆయన కూడా రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు మొత్తం 9 మందికి అధికారికంగా సమాచారం వెళ్ళింది. అందులో 5గురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మిగిలిన వాళ్ళలో 2 బీసీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. ఒక వెలమ సామాజిక వర్గానికి సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. ఒకరు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. అత్యధికంగా 5గురు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒకేసారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మొత్తం 9 మంది చేస్తే 9 మందిలో 5గురు రెడ్డి ఉన్నారు. నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మల్లారెడ్డి 5గురు రేపు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తూ మొత్తం ఒక ఖమ్మం జిల్లా మినహా మిగిలిన అన్ని జిల్లాలకు కూడా ఇప్పటి వరకు ప్రాతినిధ్యం దక్కినట్టు మనము అనుకోవాలి. ముఖ్యంగా మొత్తం క్యాబినెట్లో 18 మందికి అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రిగా కేసీఆర్, హోంమంత్రిగా మహమూద్ అలీ ప్రమాణ స్వీకారం చేసి దాదాపు 65 రోజుల తర్వాత మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది. ఇందులో 9 మందికి అవకాశం వచ్చింది. అంటే మిగిలిన 7 మంత్రులు మిగిలారు. 7గురు కూడా పార్లమెంటు ఎన్నికల తర్వాత వీళ్ళకి అవకాశం వచ్చే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీఆర్ రేపు ప్రమాణ స్వీకారం చేయట్లేదు. అలాగే హరీష్ రావు, మరో కీలకమైన వ్యక్తి ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు అవకాశం రావట్లేదు. అది ఎన్నికల తర్వాత ఆయనకు అవకాశం వస్తుందా ఏంటనే దానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. జిల్లాల వారీగా మనం ఒకసారి చూస్తే వరంగల్ జిల్లాకు సంబంధించి ఎర్రబెల్లి దయాకర్ రావు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. హైదరాబాద్ జిల్లా నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రంగారెడ్డి జిల్లా నుంచి మల్లారెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కొప్పుల ఈశ్వరు కరీంనగర్ జిల్లాకు ప్రాతినిధ్యం, అలాగే ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లాకి ప్రాతినిధ్యం వహించబోతున్నారు. నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ఇద్దరు కూడా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి అంటే ఉమ్మడి జిల్లాల వారికి మనం చూసినప్పుడు వీళ్ళిద్దరు కూడా మహబూబ్ నగర్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఇంద్రకరణ్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాకు, వీళ్ళు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో పాత వాళ్ళు గత క్యాబినెట్లో పనిచేసిన వాళ్ళు, గతంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కేవలం 3 ఉన్నారు. మిగిలిన అంతా కూడా
కొత్త వాళ్ళే ఫస్ట్ టైం. అంటే ఇందులో కొన్ని చూస్తే మనం నిరంజన్ రెడ్డి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచాడు, ఆయనకు మంత్రిగా అవకాశం వచ్చింది. అలాగే ప్రశాంత్ రెడ్డి కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఫస్ట్ టైమర్స్, అంటే తొలిసారి క్యాబినెట్లోకి వెళ్తున్నారు. కొప్పులీశ్వర్ దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, ఆయన కూడా తొలిసారి క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు. గత క్యాబినెట్లో ఆయనకు అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేసినప్పటికీ అది సాధ్యం కాలేదు. అంటే ఈసారి క్యాబినెట్ కూర్పు చూస్తే క్లియర్గా కేసీఆర్ మార్క్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎర్రబెల్లి దయాకర్ రావు సీనియర్ లీడర్ అయినప్పుడు ఆయన కూడా ఇప్పటి వరకు మంత్రి కాలేదు, తొలిసారి ఆయన మంత్రి అవుతున్నారు. కేవలం 3 మాత్రమే, తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఈ 3 మాత్రమే ఇప్పటి వరకు అంటే ఈటల రాజేందర్కి సంబంధించి బీసీ నాయకుడిగా ఆయన గుర్తింపు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారు, ఎల్పీ లీడర్గా కూడా పనిచేశారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఆయనకు ఈసారి ఈ విడతలో అవకాశం వస్తుందని అందరూ ఊహించారు, కానీ ఇప్పటి వరకు ఆయనకు కాల్ రాలేదు. మిగిలిన మంత్రులంతా కూడా దాదాపు మనం మాట్లాడాం, వాళ్ళందరూ కూడా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రగతి భవన్కి వచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత ఆయన రేపు ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకేలా ఈటల రాజేందర్కి కూడా రేపు అవకాశం వస్తే మొత్తం 10 మంది రేపు ప్రమాణ స్వీకారం చేసే ఛాన్స్ ఉంది. కేసీఆర్ను కలిసిన తర్వాత ఈటల రాజేందర్కు ఈ విడతలో అవకాశం ఉందా, లేదంటే కేటీఆర్ హరీష్ రావుతో కలిపి పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈటల రాజేందర్కు అవకాశం ఇస్తామని చెప్పడానికి ముఖ్యమంత్రి ఇన్ఫార్మ్ చేశారన్నది మరి కాసేపట్లోనే మనకు క్లారిటీ రానుంది. థ్యాంక్ యూ సోమ్ గోపాల్.